హాయ్ హలో నమస్తే జేఎన్బి మీడియాకి స్వాగతం సుస్వాగతం. మన ప్రతిరోజు ఎలాగైతే బిగ్ బాస్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తానో ఈ రోజు కూడా బిగ్ బాస్ కొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. మీ జనగాం భాస్కర్. ఇక నిన్నటి ఎపిసోడ్ వరకు చూసుకున్నట్లయితే బిగ్ బాస్ లో నామినేషన్స్ అనేవి చాలా రసవత్తరంగా జరిగాయి. ఒకరికి మించి ఒకరు గొడవలను మాత్రం చాలా ఘోరంగా చేసుకున్నారని చెప్పేసి అనుకోవచ్చు. ఇక నిన్నటి ఎపిసోడ్ నామినేషన్స్ వరకు చూసుకున్నట్లయితే నబీన్ అండ్ సోనియా నామినేషన్స్ అనేవి చాలా ఫైర్ గా సాగినట్టు అనిపించాయి. దానితో పాటు నబీన్ అండ్ పృథ్వీరాజ్ వీళ్ళిద్దరివి కూడా చాలా ఫైర్ గా సాగినాయి అనిపించింది. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే నిన్నటి ఎపిసోడ్ లో బాగా హైలైట్ గా నిలిచింది అంటే నబీన్ అండ్ సోనియా ఫైట్, అలాగే యష్మి అండ్ సోనియా ఫైట్. కానీ యష్మిని నిన్న సోనియా నువ్వు పృథ్వీని నిఖిల్ని చూస్తున్నావు ప్రతిసారి అని చెప్పేసి ఒక చిన్న మాట జారింది. ఆ మాట వల్ల ఈ రోజు కూడా గొడవ అయినట్టుగా కూడా ప్రోమోలో చూపించారు. ప్రోమో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రోమో చూసుకున్నట్లయితే యష్మి సోనియా బాగా గొడవ పడ్డట్టుగా కనిపించింది. నేను నిన్ను గేమ్ పరంగా అన్నాను అని యష్మి అంటే, నువ్వు నన్ను గేమ్ పరంగా లేదు పర్సనల్గా తీసుకుని అన్నావు అని చెప్పేసి సోనియా అనడం జరిగింది. అక్కడ యష్మి బాధపడుతుంది, తనతో గొడవ చేసింది. ఇప్పటికి కూడా తను అదే అంటుంది, పృథ్వీ పైన నిఖిల్ పైన చూపించే ఇంట్రెస్ట్ నువ్వు గేమ్ పైన చూపించట్లేదు, గేమ్ సరిగా ఆడట్లేదు. ఫస్ట్ 3 days నేను చూసుకున్న సోనియా వేరు, ఇప్పుడు చూస్తున్న సోనియా వేరు అని చెప్పేసి యష్మి మాట్లాడము, అక్కడ సోనియా తనతో గొడవ చేయడం అనేది చాలా అసత్తరంగా అనిపించింది. దానితో పాటు యష్మి రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చోవడము, అక్కడ నిఖిల్తో మాట్లాడడం, నేను నీతో మాట్లాడిన మాటలు చూస్తున్న చూపులు తను వేరేలాగా అర్థం చేసుకోండి, వేరేలా పోర్ట్రేట్ చేస్తుందని చెప్పేసి యష్మి ఏడవడం అనేది చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే అక్కడ గేమ్ని గేమ్ లాగా చూడకుండా తను పర్సనల్గా తీసుకొని వాడుతుందా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఏంటంటే తన మెంటల్గా ఏదో ఫిక్స్ అయ్యి ఆడిందా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. సోనియా ఎవ్రీ టైం ఎవరినొకరిని ట్రిగ్గర్ చేస్తుంది, అంటే రెచ్చగొడుతుంది బాగా, ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలి, వీళ్ళని ఏదో ఒక పోర్ట్రేట్ చేయాలన్న ఒక చూస్తుంది అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఇది నా వరకు చూసుకున్న రివ్యూ వరకు మాత్రమే. ఏంటంటే తనని బ్యాడ్గా చూపించడానికి, బ్యాడ్గా చెప్పడానికి అయితే కాదు సోనియాని. ఎందుకంటే సోనియా గేమ్ పరంగా కంటే వాళ్ళిద్దరి పైన ఇంట్రెస్ట్గా చూపించడము, అక్కడ పృథ్వీని అండ్ నిఖిల్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నట్టు, హక్ చేసుకున్నట్టు ప్రతి దానికి ఓవర్ రియాక్ట్ అవ్వడము, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వడము. అండ్ నిన్న నామినేషన్స్లో కూడా పృథ్వీని నబిల్ నామినేట్ చేస్తున్నప్పుడు కూడా మధ్యలోకి వచ్చి వాగడం అనేది వేరే రకంగా అనేది కనిపిస్తుంది. అండ్ దానితో పాటు నిన్న నామినేషన్లో చూసుకున్నట్లయితే నబిల్ వాదించినప్పుడు కూడా యష్మి తన పాయింట్ వదిలేసి వేరే పాయింట్ తీసుకొచ్చి మాట్లాడినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇంకా దీనితో పాటు నిన్న నైనికాని సేవ్ చేశారు నిఖిల్, ఎందుకంటే నాకు స్పెషల్ పవర్ అనేది వచ్చింది. ఆ స్పెషల్ పవర్ వాడుకొని నైనికాని డైరెక్ట్గా సేవ్ చేశాడు. ఎందుకు సేవ్ చేశాను అన్నప్పుడు ఇక్కడ వీళ్ళందరిలో కంపేర్ చేస్తే నైనికాకి వేసిన నామినేషన్ పాయింట్స్లో చాలా తక్కువగా ఉంది, ప్లస్ అదంత వాల్యుబుల్ అనిపించట్లేదు అని చెప్పేసి నైనికాని సేవ్ చేయడం జరిగింది. అక్కడ ప్రేరణ మళ్ళీ కూడా అడగడం జరిగింది, ప్రేరణ నేను కూడా చేసిన నామినేషన్ కరెక్టే కదా, నువ్వు ఎందుకు అలా అంటున్నావు అంటే, మీరు కంపేర్ చేస్తే ఇక్కడ నికప్ చేసిందే చాలా తక్కువగా ఉంది అన్న ఫీలింగ్ నాకు అనిపించింది కాబట్టి నేను నైనికాని సేవ్ చేస్తున్నాను అని అనిపించింది అని చెప్పడం కూడా జరిగింది. నీ నామినేషన్స్ వరకు చూసుకున్నట్లయితే నబిల్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, బాగా పాయింట్ వైజ్ చేశాడు అండ్ అనిపించింది. అండ్ నిన్న నామినేషన్స్లో నబిల్ ఉన్నాడు, నైనికా ఉంది, సోనియా ఉంది, ప్రేరణ ఉంది, మణికంఠ ఉన్నాడు, పృథ్వీరాజ్ ఉన్నాడు అండ్ అలాగే ఆదిత్య ఓం గారు కూడా ఉన్నారు. కానీ వీరిలో స్పెషల్ పవర్ వాడి నిఖిల్ నైనికని సేవ్ చేయడం జరిగింది. నిఖిల్ నైనికని సేవ్ చేసిన తర్వాత ఈ వారం నామినేషన్స్లో పృథ్వీరాజ్, సోనియా, ప్రేరణ, మణికంఠ, ఆదిత్య ఓం గారు ఉండడం జరిగింది. వీళ్ళలో ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్కి, సోనియాకి అండ్ అలాగే ఆదిత్య ఓం గారికి అనేది ఓట్లనే చాలా తక్కువ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నప్పటికీ. కానీ ఎట్లు చూసుకున్నట్లయితే ఈ వారం బిగ్ బాస్ ముద్దుబిడ్డగా పేరు తెచ్చుకున్న సోనియా బయటికి వెళ్ళిపోతుందా అనే ఊహాగానాలు అయితే బయట మొదలయ్యాయి. ఎందుకంటే సోనియా ఎప్పుడెప్పుడు ఎలిమినేషన్కి వస్తుందా అని చెప్పేసి ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తను ఎప్పుడు బయటికి పంపిద్దామని. ఆ ప్రతి వారం ఏదో ఒక రకంగా సేవ్ అవుతూనే వచ్చింది. ఈ వారం అయితే నామినేషన్స్కి వచ్చింది. ఇక ఏది ఏమైనా బిగ్ బాస్ ముద్దుబిడ్డగా పేరు తెచ్చుకున్న సోనియా ఒకవేళ సేవ్ అయితే పృథ్వీరాజ్ వెళ్ళిపోవడానికి అర్హుడు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ లీస్ట్లో ఓట్లు పడుతున్నాయి. పృథ్వీరాజ్కి తన యాంగర్ కోపం అనేది చాలా అంటే అది మైనస్ అవుతున్నట్టుగా కనిపించింది. కాబట్టి నాకు తెలిసి ఈ వారం చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్, సోనియాలో ఎవరొకరు ఎలిమినేట్ అవుతారు. ఎప్పటిలాగే చూసుకున్నట్లయితే ఈ వారం ఓట్లలో సామాన్యుడిగా లోపలికి వచ్చిన మన నబిల్ మొదటి స్థానంలో ఉన్నాడు. తనకి అత్యధిక ఓట్లు పోలవుతున్నట్టుగా అనిపించింది. నిన్న ఒక ఎపిసోడ్తో నబిల్ ఓటింగ్ అనేది ఎక్కడికో పెరిగిపోయింది. ఇక నబిల్ తర్వాత ఎట్ ఏ టైం సేమ్ ప్లేస్ మెయింటైన్ చేస్తున్నాడు మణికంఠ సెకండ్ ప్లేస్లో. మణికంఠ తర్వాత
ప్రేరణ కొనసాగుతుంది. ప్రేరణ తర్వాత ఆదిత్య ఓం గారు తర్వాత పృథ్వీరాజ్ తర్వాత సోనియా కొనసాగుతున్నట్టుగా కనిపించింది. స్వల్ప తేడాతో సోనియా పృథ్వీరాజ్ ఇక్కడిక్కడికి జరుగుతున్నట్టుగా కనిపించింది. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ వారం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే విత్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇంకా వారం మొత్తం టైం ఉంది కాబట్టి ఎవరి ఆట ఎలా ఉంటుందో తెలియదు, ఎవరికి ఎప్పుడు నెగిటివ్ అవుతుందో తెలియదు, ఎవరికి ఎప్పుడు ప్లస్ అవుతుందో తెలియదు. కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారని ఇప్పుడే చెప్పలేం. సో చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారా, ఎవరు ఉంటారా అని చెప్పేసి. సో ఈ రోజు గేమ్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రోమో వరకు అయితే కొంచెం యష్మిది సోనియా గొడవ ఒకటే చూపించారు. ఇంకా గేమ్స్ ఏం టాస్కులు స్టార్ట్ అయినట్టుగా అనిపించలేదు. సో ఇంకా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో వెయిట్ చేద్దాం. ఇంకా కొత్త ప్రోమో రిలీజ్ అయ్యేంత వరకు, అలాగే లైవ్ అప్డేట్స్తో చూసి మీకు కొత్త రివ్యూస్ ఇవ్వడానికి నేను ముందుకు వస్తూనే ఉంటాను. ఇలాంటి కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీ జనగాం భాస్కర్, JNB మీడియా. కీప్ సైనింగ్ ఆఫ్.